వావ్! నేనైతే మాత్రం అంతగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. 2 పార్ట్స్ అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా 'కొరటాల శివ' మీద మరీ అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేదు గానీ, డీసెంట్‌గా 'ఎన్టీఆర్' గురించి మాత్రం చూడాలని ఆసక్తి ఉంది. పోతే నార్మల్ మాస్ ఫిల్మ్ అనుకున్నాను రెగ్యులర్‌గా. కాకపోతే 'ఎన్టీఆర్' గారి ఈ జోనర్‌లో గాని, ఈ రోల్స్‌లో గాని చాలా ఫిల్మ్స్ చేసేసారు ఆల్రెడీ. బట్ పర్సనల్లీ నాకైతే టీజర్ బాగా నచ్చింది. చాలా మంచి మాస్ వైబ్ అయితే అందించింది. స్టోరీ పరంగా అయితే మాత్రం ఒక సెపరేట్ వరల్డ్ బిల్డింగ్, ఇంకొక ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెళ్లే విధంగా ఉంటుంది. అదంతా కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ లో ఉంటుంది. లైక్ థ్రోన్ గురించి ఫైట్ చేసినట్టు ఏదో ఒక కింగ్డమ్ గురించో, ఏదో ఒక ప్లేస్ గురించో చాలా వరకు ఇలాంటి గ్యాంగ్స్ కొట్టుకుంటూ ఉండడం అనేది కామన్. మనం చాలా ఫిల్మ్స్ లో ఆల్రెడీ చూసిందే. కానీ ఆ గ్యాంగ్స్ గానీ, ఆ మెయిన్ క్యారెక్టర్స్ గానీ పవర్ఫుల్ గా డిజైన్ చేయాలి. రైటింగ్స్ లో గానీ, ఆ క్యారెక్టర్స్ అందించే డైలాగ్స్ గానీ, ఆ డ్రామా గానీ ఇంపాక్ట్ఫుల్ గా ఉండాలి. ఇక వరల్డ్ బిల్డింగ్ అంటే నార్మల్ గా ఉండే ప్రపంచంలో నార్మల్ స్టోరీ చెప్పారనుకోండి, రొటీన్ గా సింపుల్ గా అయిపోతుంది. కానీ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లి చెప్తే, ఒక స్మగ్లింగ్ గురించో లేదంటే ఒక పీరియాడిక్ సెట్స్ లో ఇలాంటి వెళ్ళారనుకోండి, ఒక డిఫరెంట్ సెపరేట్ వరల్డ్ బిల్డింగ్ అవుతుంది అంతే. పోతే ఇక్కడ స్టోరీ ప్రకారం చూసుకుంటే, ఇక్కడ మెయిన్ ట్రెజర్ ఏంటి? చేపలు పట్టుకోవడమా? లేదంటే కాదు, ఏదో ఒక పెద్ద స్మగ్లింగ్ ఇక్కడ జరుగుతుంది. కొంతమంది ఒక గ్యాంగ్ వచ్చి దీన్ని దొంగతనం చేయాలని చెప్పి, కొట్టుకుపోవాలని చెప్పి అనుకున్నారు. వెంటనే దేవరా వచ్చి వాళ్ళందరినీ ఏదేశాడు. అంటే షిప్ లో వీళ్ళు సెపరేట్ గా స్మగ్లింగ్ చేస్తున్నారా, లేదంటే ఇది వాళ్ళ ట్రెజరా, లేదంటే వాళ్ళ ట్రెజర్ ని ఇంకొకరు దొంగతనం చేశారా, దానికి పట్టుకోవడానికి వీళ్ళు వచ్చారా అనేది మనకి క్లారిటీగా తెలియదు. అంటే సముద్రంలో స్మగ్లింగ్ అయ్యే సరుకులు చాలా ఉంటాయి అనమాట. సో కంప్లీట్ గా చేపల గురించి అని చెప్పలేం కానీ ఏదో ఒక పెద్దదే ఉంటుంది అనమాట. సో దాని గురించి చాలా మంది కొట్టుకుంటూ ఉంటారు. అది ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ లో ఉంటుందని చెప్పారు. లేదంటే ఒక అడ్వెంచరస్ టైప్ గా తీస్తే పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ గా కూడా తీయచ్చు. కాకపోతే ఇక్కడ మనకి క్లియర్ గా తెలిసింది ఏంటంటే, ఈ సరుకు కాపలాగా దేవరా ఉన్నాడు అనమాట. సో దాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేశాడు. ఫియర్ గాడ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ సముద్రం ప్లేస్ లో చాలా వరకు చేపలు గానీ అక్కడ ఉండే నార్మల్ సీ నేచర్ అయితే అక్కడ ఉండదు. కంప్లీట్ గా శవాలను చూడడం, రక్తపాతాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ సరుకు గురించి, దీని గురించి అలా కొట్టుకుంటూ వార్లా జరుగుతూ ఉంటుంది. సముద్రం మధ్యలో కాబట్టి వెపన్స్ గానీ, డెడ్ బాడీస్ ని గానీ కలెక్ట్ చేయడం గానీ, గవర్నమెంట్ గానీ, పోలీసులు గానీ వీటికన్నా ఎక్కువగా క్రైమ్ ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి కంప్లీట్ బ్లడ్ బాత్ అనమాట. వైలెన్స్ ని చాలా బాగా చూపించారు. సో అందువల్ల దీన్ని నార్మల్ సీగా కాకుండా రెడ్ సీ, అంటే మొత్తం కూడా రెడ్ గా ఉంటుంది బ్లడ్ వలన. మొన్న ఒక బజ్ వచ్చిందనమాట. అనిరుద్ గారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోని స్కోర్ ఇవ్వబోతున్నారని చెప్పి కంప్లీట్ గా ఒక ఇంగ్లీష్ టైప్ లో సాంగ్ డిజైన్ చేయడం కూడా యూనిక్ గా ఉంది. సముద్రాన్ని టచ్ చేయాలని చూసినా, నాతో ఆడుకోవాలని చూసినా, నేను అస్సలు కూడా మెర్సీ చూపించిన, అంటే జాలిని చూపించను, ఖచ్చితంగా రక్తపాతం జరుగుతుందని చెప్పి ఆ లిరిక్స్ గానీ అంతా కూడా చాలా బాగుంది. యూనిక్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. అంటే అది దేవరా టెరిటరీ, అది అతని రెడ్ సీ అనమాట. కంప్లీట్ గా ఆల్ హెయిల్ ద టైగర్ అనే బ్యాక్గ్రౌండ్ లో చెప్పడం ఇదంతా కూడా చాలా బాగా సెట్ అయింది. దాంతో పాటు లుక్స్ కూడా బాగున్నాయి. ఇంటెన్సివ్ గా, కొద్దిగా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. అంటే ఫేస్ లో ఆ ఎనర్జీ ఉంది. అగ్రెసివ్ సీన్ లో గానీ, ఎమోషనల్ సీన్స్ లో గానీ ఆయన యాక్టింగ్ ని బాగా డెలివర్ చేస్తారు ఎక్స్ప్రెషన్స్ ద్వారా. సో అది ఇక్కడ కూడా జరిగింది. అండ్ ఈ షాట్ ఎస్పెషల్లీ చాలా మందికి సర్ప్రైజ్ చేయొచ్చు, బాగా నచ్చుండొచ్చు. నాకైతే మెయిన్ గా ఈ యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది గైస్. కొద్దిగా ఇంటెన్సివ్ గా డిజైన్ చేశారు. ఇలానే ఉండాలి మోస్ట్లీ యాక్షన్ సీన్స్ అంటే. మరీ ఓవర్ ద టాప్ గా, అన్రియలిస్టిక్ గా కాకుండా ఇలా ఉంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ ఇంటెన్స్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఆ హ్యాండ్ టు హ్యాండ్ గానీ, మరీ అంత కాకపోయినా కొద్దిగా స్ట్రగుల్, ఆ వైలెన్స్ ని చూపించే విధానం గానీ, ఈ కొరియోగ్రఫీ అంతా కూడా టేకింగ్ పరంగా మాత్రం మంచి శ్రద్ధను తీసుకున్నట్టు తెలుస్తుంది. క్వాలిటీ, సినిమాటోగ్రఫీ గానీ, బీజియం గానీ అంతా కూడా ఆ క్వాలిటీ కనిపిస్తుంది. పోతే ఓన్లీ యాక్షన్ పరంగా కాకుండా ఈ దేవరా క్యారెక్టర్ ని కొద్దిగా రస్టిక్ గా, దాంతో పాటు మంచి యూనిక్ గా అండ్ బ్యాడాస్ గా కూడా డిజైన్ చేస్తే పవర్ఫుల్ గా బాగా సెట్ అవుతుంది. ఓవరాల్ గా చూడడానికి యూనిక్ గానే ఉంది. ఒక ఫియర్ గాడ్ క్యారెక్టర్ అంటే అంతే పవర్ఫుల్ గా ఉండాలి కదా. అండ్ మెయిన్ ఐడియాని కూడా ఏ విధంగా చూపిస్తారో చూడాలి. అంటే 2 పార్ట్స్ తీసేలాంటి స్టోరీని, స్క్రిప్ట్ ని గానీ ఆ ఐడియాని కూడా బాగా డిజైన్ చేసుకోవాలి. కొరటాల శివ గారు అస్సలు డిసప్పాయింట్ చేయకూడదు. మంచి హైప్ ఉంది, దాన్ని మెయింటైన్ చేసుకుంటూనే ప్రాజెక్ట్ ని డెలివర్ చేయాలి. ఓవరాల్ గా మీకైతే ఈ కాన్సెప్ట్ ఎలాంటిదని మీరు అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆ సరుకు అంతా కూడా దేవరాదే, కాకపోతే వీళ్ళు దొంగతనం చేయడానికి వచ్చారా, లేదంటే వీళ్ళ సరుకునే దేవరా మనుషులు వీళ్ళందరూ కలిసి స్మగ్లింగ్ చేసి దొంగతనం చేసి తీసుకెళ్తున్నారా? సో దాన్ని తిరిగి తీసుకురావడానికి వీళ్ళ మనుషుల్ని పంపించారా? అసలు దీనికి మెయిన్ గా దేవరా హెడ్డా, లేదంటే ఇక్కడ కింద పని చేసేవాడా? దాంతో పాటు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్ వీటితో కలిపి 2 పార్ట్స్ డిజైన్ చేస్తున్నారేమో. మరి చూడాలి ఏమవుతుందో. మనకైతే ఒక స్మాల్ క్లారిటీని అందించారు. ఈ వరల్డ్ లోకి ఎంటర్ చేశారు. ఈ ఫియర్ వరల్డ్ ఏ విధంగా ఉంటుందో ఓవరాల్ గా మీకైతే క్లారిటీగా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.